సమస్యను సమసిపోయేలాగున చేస్తాడు. నిజమే, ఎలీషా ప్రవక్త అక్కడ ఆ కార్యము చేసేంత వరకు ఆ ప్రజలకి ఉప్పు అంటే ఏమిటో తెలుసు, ఆ ప్రజలకి కొత్త పాత్ర అంటే ఏమిటో తెలుసు, ఆ ప్రజలకి ఆ నీటి ఓట ఎక్కడుందో కూడా తెలుసు. కానీ ఆ రెండిటి ద్వారా, ఆ పాత్ర ద్వారా, ఆ ఉప్పు ద్వారా ఆ చేదు నీరు, లేకపోతే త్రాగటానికి పనికిరాని నీరు, లేకపోతే భూమి నిస్సారం అవ్వడానికి కారణమైన ఆ నీరును బాగు చేసుకునే ప్రక్రియ మాత్రం వారికి తెలీదు. ఎలీషాకు మాత్రమే దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచినప్పుడు, ఆ విషయాన్ని పూర్తిగా దైవజనుడైన ఎలీషా నమ్మినప్పుడు, ఆ విషయాన్ని నేరుగా అక్కడి ప్రాంత ప్రజలకు చెప్పినప్పుడు వారు దాన్ని పూర్తిగా విశ్వసించి ఆయన అడిగినట్లుగా క్రొత్త పాత్ర తెచ్చారు, ఉప్పు తీసుకొచ్చారు. ఆ రెండిటి ద్వారా ఆ నీటి ఓట దగ్గర ఉప్పు వేసినప్పుడు వెంటనే ఆ చెడిపోయిన నీరు మంచి నీరుగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఉప్పేస్తే నీళ్లు మారిపోతాయా? కొత్త కుండలో, కొత్త పాత్రలో వేసిన ఉప్పుకేమైనా శక్తి వస్తుందా? ఆ నీటి ఊట దగ్గర ఉప్పు వేయడం వల్ల ఇప్పటి వరకు పనికిరాని నీరు మధురంగా ఉపయోగకరంగా మారతాయా అనే అనుమానం దేవుడి ద్వారా సమాచారం అందుకున్న ఎలీషాకు రాలేదు. ఎలీషా ద్వారా సమాచారం అందుకున్న విశ్వాసుల ఆ ప్రాంత ప్రజలకు రాలేదు. దైవజనుడు దేవుని మాటను ఎలా నమ్మాడో, దైవజనుని మాటను అక్కడి ప్రాంత ప్రజలు అంత గట్టిగా నమ్మారు కనుకనే ఆయన ఏది తెమ్మంటే అది తెచ్చారు, ఏది చెయ్యమంటే అది చేశారు. వెంటనే ఆ ప్రాంతానికి వచ్చిన పేరేంటంటే ఎలీషా చెప్పిన మాట చొప్పున. ఏమి రాశారు అక్కడ? ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది.